యూట్యూబ్ ఛానల్ టీవీ ఫోన్ మార్లు వస్తే 3 మార్లు వస్తుంది లేకపోతే 57 V6 నొక్కారా 9 గంటలకు వస్తాయి. ఒక నిమిషం సీతా రాముల వారి విగ్రహాలు మరియు లక్ష్మణమూర్తి విగ్రహము ఇక్కడ గర్భగుడి ఇక్కడ ఇది సింహాసనం. ఇక రేపు 8వ తారీఖు నాడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అవుతుంది కనుక ఇక ఎదురుగా హనుమంతుడి గుడి, మనకు ఎదురుగా హనుమంతుని గుడి, దాని పక్కకు ధ్వజస్తంభము, మరి ఇక్కడ పైన గోపురంకు శిఖర స్థాపన. ఇక్కడ మొత్తం రౌత్తోనే కట్టబడింది. శ్రీరామ రాసి ఉన్నది శ్రీరామ్ జయరామ్. ఒక్కొక్క రౌతు మీద ప్రతి ఒక్క సభ్యుడు శ్రీరామ సేవ చేసుకుంటూ ఇక్కడ అంతా మొత్తం కూడా రౌతుతోనే కట్టడం జరిగింది గోపురం దాకా. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. శ్రీరామ విగ్రహం ఇక్కడ, శ్రీరామ విగ్రహం ఇక్కడ, సీతమ్మ పక్కన లక్ష్మణుడు, రాముల వారి చిన్న ఆంజనేయుడు, పట్టాభిషేకం అవతల సపరేట్. ఇది గర్భగుడి, ఇది అంతరాలయము, ఇది అంతరాలయం, ఇది అంతరాలయం. హనుమాన్ గుడి. మీరు పోతారా స్వామి? హనుమాన్ గుళ్ళే పోతారా? పోతావా హనుమాన్ గుళ్ళో? డోర్ తీసి ప్రస్తావన గద్దె చూపెడతా. హనుమాన్ ప్రతిష్ట చెప్పండి. అది ఏమది హనుమాన్ గుడి. ఇక్కడ ప్రత్యేక ఆంజనేయ స్వామి రామునికి ఎదురుగా ఆంజనేయుడు పబ్బతి పట్టుకొని దర్శనమిస్తాడు రాముల వారికి. అందరూ చూడవలసింది ఈ విగ్రహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధ్వజం ఇక్కడ, రాముల వారి ధ్వజం ఇక్కడ, రాముల వారి ధ్వజస్తంభం అక్కడ. ఇక్కడ వచ్చేసి హనుమంతుని విగ్రహం ఇక్కడనేమో రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారు మీద గోపురం తీసుకోండి. మీద గోపురం పైన గోపురం ఇక్కడ ఉన్నది ధ్వజస్తంభం. ఆరోపణ 8వ తారీఖు 12 గంటల టైం. ఇది మంచి వచ్చిన ఎంతో జోపేట పట్టణం అంటేనే ఈ మెదక్ డిస్టిక్లో కానీ తెలంగాణలో కానీ ప్రసిద్ధిగాంచింది జోపేట పట్టణం. ఎందుకంటే జోపేట పట్టణం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ జోయినాథ టెంపుల్ కానీ, రథం ఊరేగింపు కానీ, ఉగాది ఉత్సవాలు కానీ చాలా వైభవంగా జరుగుతాయి. ఆ విధంగానే ఇక్కడ పురాతనమైన ఆలయం రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ మన రామకృష్ణ పంతులు గారు, రామశర్మ పంతులు గారు మనకు ఇక్కడ రామ మందిరాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆయన సొంత ఖర్చులతో రామ మందిరం నిర్మించడం జరిగింది జోపేట పట్టణంలో. ఈ ధ్వజస్తంభం మనకు 8వ తారీఖు రోజు అధిరోహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధ్వజస్తంభ అధిరోహించేటప్పుడు పాల్గొని భక్తులు భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మన న్యూస్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. లీకార న్యూస్ ఛానల్ లోకేష్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.